సంక్రాంతికి రావడం అనేది హీరోలు ప్రెస్టేజ్గా తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలైతే ఏడాదికి ఒక్క సినిమా చేస్తే అది ఖచ్చితంగా పండక్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సంక్రాంతిని బాలయ్య తీసుకుంటే 2026 పొంగల్ను చిరంజీవి టార్గెట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడితో చిరు చేయబోయే సినిమా పండక్కి రానుంది. ఇప్పటికే షూటింగ్ 40% పూర్తయింది. 3 నెలల్లో టాకీ పూర్తి చేసి 6 నెలల్లో సినిమా విడుదల చేయాలి అనేది అనిల్ ప్లాన్. చిరు కూడా దీనికే ఫిక్స్ అయ్యారు. అనుకున్నట్లుగానే షూట్ అయిపోతుంది. సంక్రాంతికి ఖచ్చితంగా మెగా 157 సందడి చేయబోతుంది. దీనికి మన శివశంకర వరప్రసాద్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. నయనతార ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. 2 ఏళ్ల కింద చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య అంటూ పండక్కొచ్చిన మాస్ రాజా 2026 సంక్రాంతికి మాత్రం చిరంజీవితో పోటీ పడబోతున్నారు. కిషోర్ తిరుమలతో ఈయన చెయ్యబోయే సినిమా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత రవితేజ చేయబోయే ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దానికంటే ముందే మాస్ జాతరతో వస్తున్నారు రవితేజ. సంక్రాంతికి కొత్త ఎంట్రీ వచ్చేలా కనిపిస్తోంది. డిసెంబర్ 5న అనుకున్న రాజాసాబ్ కాస్త పొంగల్లో బరిలో దిగుతున్నాడని తెలుస్తోంది. ఒకవేళ ప్రభాస్ వస్తే రేస్ మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చిరు, రవితేజ ఉన్నారు. పైగా విజయ్ జననాయగన్ అప్పుడే రానుంది. మొత్తానికి సంక్రాంతి 2026 చాలా భారీగా ఉండబోతుందని అర్థమవుతోంది.